కాపు సంక్షేమ సంఘ నాయకుడు చేగొండి హరిరామ జోగి అరెస్టుపై ఏపీ కాపు నేతలు మండిపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్లో చేగొండి అరెస్టుకు నిరసనగా జనసేన నేతలతో కలిసి ఆ సంఘ నేతలు ఆందోళన చేపట్టారు. తక్షణం వైసీపీ ప్రభుత్వం కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కాపు సంఘం నాయకులు. అల్టిమేటం జారీ చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు హరిరామ జోగయ్య గారిని అక్రమ అరెస్టుని మేము మామిడి కుదురు తాటిపాక సెంటర్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అటు రాజోలు ఇటు పిగన్నవరం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 50 మంది అన్ని వర్గాలు కూడా హరిరామయ్య జోగయ్య గారి అభిమానులందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. వెంటనే ఆయన్ని తక్షణం విడుదల చేయాలి. ఆయన ఆరోగ్యరీత్యా ఈ జాతి కోసం ప్రభుత్వం వారు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ అమలు చేయకుండా ఆయన్ని అన్యాయంగా అక్రమం చేసినందుకు నిరసనగా తాటిపాక సెంటర్లో అటు హరిరామ జోగయ్య గారికి మద్దతుగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినట్టు 50 మంది సోదరులు అన్ని వర్గాలకే మేమంతా కూడా తప్పనిసరిగా చివరి వరకు మద్దతు ఇస్తాం. వాళ్ళ న్యాయమైన కోరికకు మేము చివరి వరకు వారితో తప్పనిసరిగా పోరాడతాం. అందరూ బాగుండాలని కోరుకునే మరి డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నటువంటి అన్యాయం తప్పనిసరిగా ప్రజాస్వామ్యులందరూ కూడా ఖండించాలి. దానికి మా సోదరులు కూడా దీనికి మద్దతుగా చివరి వరకు నిలుస్తామని ప్రకటిస్తున్నాం.